నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి బిల్లు చేసిన సందర్భంగా అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వారికి సంబంధించిన గుత్తేదారులు కానీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రాష్ట్ర సంపదనంతా కూడా అమరావతి పేరుతో దోచుకుంటా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోని కూడా సాధ్యమయ్యేది కాదు. ఇది ఒక బూటకం. ఒకవేళ నిజంగా మన రాష్ట్రానికి విజయవాడ ప్రాంతంలోని రాజధానిగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మచిలీపట్నం పోర్టు నుంచి గుంటూరు వరకు ఉన్న ఈ ప్రాంతంలో మొత్తం కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. రేపు కోస్టల్ కారిడార్ ప్రపోజల్ కనెక్టివిటీ ఉంది. పోర్టు, ఎయిర్పోర్ట్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తే ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3 ప్రాంతాలు కలిపితే సుమారు 35 నుంచి 40 లక్షల మంది పాపులేషన్ ఉన్న ఏరియా. ఇది అనుకూలంగా ఉంటుందని ఒక ఆలోచన, ఆయనకున్న ఆలోచనని, దానికి ఈ రోజు తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రస్తావన ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మనం ఈ చట్టం తీసుకొచ్చింది కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకే ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ రోజు ఆమోదం తెలుపుతూ ఉన్నారని దుగ్ధతో ఏదో రకంగా దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ నీచాతి నీచంగా, అంటే పిచ్చకి పరాకాష్ట అంటారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని, మహిళల్ని కూడా అందరినీ కూడా కించపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఈ సమాజంలో 4th పిల్లర్ అని చెప్పుకునే జర్నలిజం విలువని కాలరాస్తూ ఎప్పటిలాగే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడికి తొత్తుగా ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి ప్రలాపనలు, చిలక పలుకుల పేరుతో అసభ్యంగా ఎంతో అహంకారంగా వ్యవహరించే ఏబిఎన్ రాధాకృష్ణ తనలోని ఆ పిచ్చిని, పరాకాష్ని మళ్ళీ బయట తీసి, అహంకారాన్ని బయట తీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడటాన్ని, చంద్రబాబు నాయుడు గారి కమిషన్లకి కక్కుర్తపడి, చంద్రబాబు నాయుడు గారి కాంట్రాక్టులకు కక్కుర్తపడి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కరపత్రికలనే కాకుండా అధికారం ఉంది కదా అని అహంకారంతో అసలు కోఆపరేట్ చేయాలని అందరినీ కూడా క్రమశిక్షణతో ఈరోజు ముత్యాలనాయుడు గారికి, మాజీ డిప్యూటీ సీఎం, రీజనల్ కోఆర్డినేటర్ ముత్యాలనాయుడు గారికి తక్షణం ఏబిఎన్ రాధాకృష్ణ, ఇందాక పెద్దల మంత్రి గారు చెప్పినట్టు గతంలో కూడా చూసాం, తన పత్రిక రన్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ